ప్రార్థన చేసుకుని ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి ఈ సమయంలో ఎపిసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ మరి యొక్క సమయంలో దేవుని యొక్క ఆలోచనలు ఉద్దేశాలు మనం తెలుసుకుని నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మరి ఈ సమయంలో ముందుగా ప్రార్థన చేసుకుని నేటి రాత్రికాలపు కుటుంబ ప్రార్థనలో మనం అందరం ముందుకు వెళ్ళిపోతాం. మన మధ్యలో ఉన్నటువంటి మోషవ ప్రార్థన ద్వారాగా నేటి పరిచయం మనం ప్రారంభించుకుందాం. మోషవ ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పర్లకు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నమ్మకే వేలాది వందనాలు స్వతంత్ర ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఏపీసీ రాసిన పత్రిక తండ్రి 6వ అధ్యాయం తండ్రి చివరి అధ్యాయం తండ్రి మేము చదువుకొని చూడగా మాకు తెలివి జ్ఞానాన్ని ప్రదర్శన తండ్రి ఇదిగోండి తండ్రి ఈ 6 రోజులు తండ్రి ఏపీసీ మొదటి అధ్యాయం నుంచి ఈ చివరి అధ్యాయం వరకు మాకు ఏ అడ్డంకులు ఏ ఇబ్బందులు ఏ సమస్యలు రాకుండా కాపాడింది మీకు వేలాది వందల సుడి సందర్శించుకుంటూ ఈ చిన్న ప్రజలప్పుడు పరశుకుంటే ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి మా ప్రియాపర్లకు తండ్రి ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన ఉంటాం నామానికి వెళ్ళాలి పండించుకున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఏపీసీ రాష్ట్ర పథక తండ్రి 6వ అధ్యాయం నుంచి వచ్చిన తండ్రి మొదటి అధ్యాయం తండ్రి మొదటి అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు తండ్రి ఏ అడ్డంకులు రాకుండా ఏ సమస్యలు రాకుండా తండ్రి మీరు కింద కాచుకోవడానికి ఎంతో ఉన్నది తండ్రి. రేపు దాకా అసలు ఇంకో పుస్తకంలో మేము అడుగు పెట్టుతుండే తండ్రి ఆ పుస్తకం కూడా తండ్రి 3వ నుంచి కాడపడి వచ్చే వరకు తండ్రి నీ నా మహిమాత గుండెలా చేయండి. ఇక్కడ కూడా ఏ అడ్డంకులు రాకుండా ఏ సమస్యలు రాకుండా వచ్చేలా రాకుండా చేయండి తండ్రి. మీరు ప్రేమించిన స్థానిక సంఘం తీయించడండి. ఊదురు వయసు సంఘం తీయించడండి. సంఘ పెద్దలు తీయించడండి. సేకరణ కూడా తీయించడం నూతనంగా తరఫు సేవకులను తీయించడండి. చిన్న మీకు చేర్చుకుంటారండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ఎపిసి పత్రిక 6వ అధ్యాయాన్ని చివరి అధ్యాయాన్ని మేము చదవడానికి సిద్ధపడుతున్నాం ప్రభా. మీ యొక్క ఆత్మను మాకు సహాయంగా దయచేయండి. 6వ అధ్యాయంలో పౌలు గారు ఏ సందర్భాలను గురించి అయితే వ్రాసారో ప్రభా, ఆ సందర్భాలని చక్కగానటువంటి రీతిలో మేము అవగాహన చేసుకుని అర్థం చేసుకుని తండ్రి ఇవి మా జీవితంలో పాటించడానికి నాయన మీ సహాయాన్ని మాకు తెచ్చమని ప్రార్థించి నీ ఇరువురు బిడ్డలను దీవించండి. అలాగే ఈ పరిచయని వీక్షిస్తున్నటువంటి పరిశుద్ధులైనటువంటి ప్రియులైన వారిని అందరినీ దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఇలాంటి చక్కటి పరిచర్య చేయడానికి మాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలు ఓదూరు, వైఎస్ఆర్ నగర్ క్రీస్తు సంఘాలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ 2 సంఘాలలో సేవను జరిగిస్తున్నటువంటి నాయన ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారిని వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడినందులో కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాయన వారి ద్వారాగా నాయన పెద్దలు, పురుషులు, యవనస్తులు, వృద్ధులు, బాలురు అందరూ కలిసి నాయన ఐకమత్యంతో తండ్రి సంఘాల్లో సేవలు చేస్తుండగా తండ్రి మీ దయగలిగిన కృపగలిగిన హస్తాలతో ప్రతి ఒక్కరిని నింపమని నడిపించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఎపిసి పత్రిక ద్వారాగా జరుగుతున్నటువంటి యొక్క పరిచర్య తండ్రి మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామం పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో ఎపిసి పత్రిక చివరి అధ్యాయంలోనికి మనల్ని దేవతి దేవుడు ముందుకు నడిపించారు. అందును బట్టి దేవదేవుని కృతజ్ఞతలు తెలుపుకుందాం. అలాగే మరి మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు దేవుడు తన యొక్క సహకారాలని మనకు అనుగ్రహించి మరి కొంత అవగాహన కలిగేటట్లుగా ఎపిసి పత్రిక మీద మనకి దేవుడు తన జ్ఞానవాకులు మనకు నేర్పించారు పౌలు గారి ద్వారాగా. కనుక మొదటి ఈ క్రైస్తవ జీవితం అంటే ఎలా ఉండాలో తెలియజేసేటువంటి పత్రికే ఈ ఎపిసీలకు రాసినటువంటి పత్రిక. దీంట్లో మొదటి 3 అధ్యాయాలు మరి దేవుని కృప, రక్షణ, సర్వమానవాళి పట్ల ఏ రీతిగా ఉన్నదో, అన్ని జనుల పట్ల, యూదుల పట్ల ఏ రీతిగా ఉన్నదో మొదటి 3 అధ్యాయాలు మనం చూసాము. తదుపరి 4, 5, 6 అధ్యాయాలేమో క్రైస్తవుడు ఏ రీతిగా జీవించాలి, ఎలా జీవించాలి అనేటువంటి సందర్భాలను చూసుకుంటూ మనం ముందుకు వచ్చాం. ఇప్పుడు నిన్నటి కాల సమయంలో వెలుగు సంబంధులు, చీకటి సంబంధుల గురించి కొంత వివరణ మనం నేర్చుకున్నాం. మనం వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలని మనం ఇప్పుడు నిన్నటి కాల సమయంలో ఉన్నటువంటి వర్తమానం. ఈరోజు దేవుడు మనకు అందించబోతున్నటువంటి వర్తమానం ఏంటంటే పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఏ రీతిగా మరి ఉండాలి, ఎలా ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుందో ఆ రీతిని జ్ఞాపకం చేస్తూ, అలాగే తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా వ్యవహరించాలి ఈ విషయాలను రాసుకొస్తూ, అలాగే దాసులైనటువంటి వారు, యజమానులైనటువంటి వారు, వీరికి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాలను గురించి మరి ఈ పత్రిక వ్రాసే సమయానికి కాలం ఎలా ఉందనంటే దాసులు, యజమానులు ఇరువురు కలిసి ఒక దిక్కునే
సేవలు చేస్తున్నారు, వారు క్రైస్తవులు. అలాగే మరలా వీళ్ళెవరు అని అంటే దాసులుగా ఉన్నారు, యజమానులుగా ఉన్నారు సంఘాల్లో. వారి గురించి దాసులు ఎలా ఉండాలో, యజమానులు ఎలా ఉండాలో వాళ్ళ గురించి కూడా చెప్పారు. ఇక చివరిగా మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ మనము ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మ సమూహములతో పోరాడుతున్నామని, మన క్రైస్తవ పోరాట జీవితంలో మనం విజయాన్ని సాధించాలంటే దానిని ప్రార్థనను వారధిగా చేసుకోవాలని, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని, విశ్వాసుల సంఘంలో అభివృద్ధి చెందాలని ఈ పత్రికని క్షమించండి ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు ఈ 6వ అధ్యాయాన్ని మరొకసారి నేపథ్యాన్ని మనం ఆలోచించేద్దాం. ఎన్నటువంటి మాటలే మరొకసారి నేపథ్యపూర్వకంగా ముందుకు వెళ్దాం. ఓకేనా మోషే బాబు? ఈ పత్రిక మనకి ఏం కనబడుతుంది అంటే మొదటిగా కుటుంబ జీవితం కనబడుతుంది. ఈ పత్రిక 6వ అధ్యాయంలో మోషే బాబు ఏం కనబడుతుంది? కుటుంబ జీవితం కనబడుతుంది. అలాగే పని, సేవ, సంబంధులు, పనివారు, సేవకులు, వాళ్ళిద్దరికి ఉన్నటువంటి సంబంధాలు. ఇకపోతే మూడవదిగా ఆత్మీయ యుద్ధం. ఏమంటే మన అందరికీ ఏముందనంటే ఆత్మీయ యుద్ధం ఉంది. ఇది చాలా ప్రతి ఒక్కరూ మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం అనమాట. మనము యుద్ధం చేయాలి. క్రైస్తవుడు అనగానే యుద్ధానికి సిద్ధమైనటువంటి వాడు. ఈ యుద్ధానికి సంబంధించినటువంటి అతను మరి ఎలా ఉండాలో ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఓకే, ఇది నేపథ్య భాగంగా మనకి కుటుంబ జీవితము, పని, సేవ, సంబంధాలు, ఆత్మీయ యుద్ధం గురించి ఈ 6వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇక ఈ 6వ అధ్యాయంలో మనకి ఎన్ని వచనాలు కనబడుతున్నాయి? సుమారుగా 24 వచనాలు మనకు కనబడుతున్నాయి. 24 వచనాలు కనబడుతున్నాయి కదా. ఇప్పుడు 24 వచనాలని ఒక 4 భాగాలుగా మనం మాట్లాడుకుంటే ఈ 4 భాగాల సారాంశాన్ని మొదట మనం ఆలోచించేద్దాం. మొదటి భాగం మనకి ఏమని సెలవిస్తుందంటే పిల్లలు మరియు తల్లిదండ్రులు. పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా వ్యవహరించాలి, తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా వ్యవహరించాలి, బైబిల్ ఏమని సెలవిస్తుందని ఈ మొదటి 4 వచనాల్లో మనకి కనబడుతుంది. ఇది కుటుంబంలో ప్రేమ, గౌరవము వీటినన్నిటినీ తెలియజేస్తుంది అనమాట ఈ అధ్యాయం మొదటి భాగంలో. ఇక రెండో భాగాన్ని మనకు వచ్చినప్పుడు దాసులు మరియు యజమానులు. దాసులు ఎలా చేయాలనంటే మనం దేవునికి చేసినట్లే యజమానుల దగ్గర మనం పని చేయాలి, నమ్మకంగా పని చేయాలి. ఎవరైతే ఒకరి దగ్గర నమ్మకంగా పని చేస్తారో వారు దీవించబడతారు, వారు ఆశీర్వదింపబడతారు. ఈరోజు మన ప్రియులు దైవ సేవకులు అలాగే నమ్మకంగా ఒక యజమానుల దగ్గర పనిచేస్తున్నారు. ఆయన ఆ యజమాని దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు ఆయన చక్కనటువంటి రీతిలో ఆశీర్వదింపబడ్డారు ఆయన. అలాగే ఇప్పుడు ఆ దైవ సేవకుల దగ్గర కొంతమంది దాసులుగా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వారిలో మేము ఒకరమే. వారి దగ్గర పనిచేసేటువంటి వారు మేము కూడా చక్కగా కుటుంబాలతో మీలాగా పిల్ల పాపలతో దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం. అంటే యజమానుల దగ్గర మనం ఏం చేయాలంటే దాసులు తమ యజమానులకు ఏం చేయాలి? నిజమైనటువంటి సేవ చేయాలి, నమ్మకంగా సేవ చేయాలి. కనుక పనివారు ఎవరైనా సరే ఎక్కడైనా సరే తమ యజమానులకి ఎలా ఉండాలంటే నమ్మకత్వాన్ని మనం కనబరచాలి. ఇది దేవుడు మనకి చూపిస్తున్నాడు 5వ అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఓకేనా మోషే బాబు? మనుషులకు కాదు కానీ దేవునికి చేసినట్లు మనం పని చేయాలి. యజమానుడు కూడా దాసుల్ని ఏం చేయాలి? న్యాయంగా ప్రేమించాలి. మన దగ్గర పనివాడు ఇంత నమ్మకంగా ఉంటున్నప్పుడు యజమానుడు కూడా తనని బట్టి ఏం చేయాలి? జాలిపడతాడు. కంపల్సరిగా ఏ యజమానుడైనా సరే తన దాసుడు పట్ల కనికరాన్ని చూపిస్తాడు. అందుకనే మనకి కీర్తన గ్రంథంలో రాయబడుతుంది ఏమంటే దాసుడు తన యజమాను తట్టు చూసినట్లు మనం కూడా దేవుని తట్టు చూడాలట. అంటే దాసులు ఏం చేస్తారు? యజమానుడు పని పూర్తి చేసి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఏమన్నా ఎడతారని ఎదురు చూస్తూ ఉంటుంటాడు. పూర్వకాలంలో రైతులు అలాగే చేసేవారు. మా నాన్నగారు అలాగే మీ తాతయ్య గారు వేరొక ఆయన దగ్గర వ్యవసాయం చేసేటప్పుడు పండగలకి వారు ఇంతంత వండలు పంపుతూ ఉండేటువంటి వారు హైందవ వాళ్ళ కలిసి. అవి పెద్ద ఆనందంగా సంతోషంగా వాటిని అనుభవించేసేటువంటి వాళ్ళు. ఈరోజు పుట్టినరోజులకు వచ్చేస్తున్నాయి. ఇందాక రేజాన్ని తెచ్చి ఇచ్చేసాడు ఈరోజు అన్ని బాడీగా. సో ఇలాగేంటంటే యజమానులు ఏం చేసేవారంటే పనివారు దాసులు వారి కొరకు కనిపెడుతూ ఉండేటువంటి వారు. కనుక మనకి ఏం చేస్తుందంటే దేవుని ఎదుట మనము అందరం కూడా సమానమని యజమానులు గుర్తించాలి. ఇది ఈ 5 నుంచి 9 వచనాలు మనకు సెలవుస్తుంది. ఇకపోతే మనకి 3వ భాగాన్ని మనం చూసినప్పుడు దేవుని ఆయుధ సంపత్తి ఏంటన్నా దేవుని ఆయుధ సంపత్తి గురించి ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది అనమాట. మన యుద్ధము మనుషులతో కాదు కానీ దురాత్మలతో మనం ఏం చేయాలి మోషే బాబు? యుద్ధం చేయాలి. అంటే దేవుడు మనకు ఆత్మీయ ఆయుధాలను ఇస్తున్నాడు. వాటిని ధరించి మనము దుష్టుడు వేసే అగ్ని బాణాలన్నింటినీ ఆర్పాలి. వాడు ఏంటనంటే దేవుని సేవ పాడు చేయాలని వాడు సన్నాహాలు చేస్తున్నాడు. ప్రారంభం నుంచి దేవుని సంకల్పానికి అడ్డుగా ఉన్నాడు వాడు. ఆడడ్డు ఎలా తొలగించాలో ఆడడ్డుని ఎలా తొలగించారో ఆ రాజుల సహితము ప్రవక్తల సహితము ఎలా ఎదిరించి ఈరోజు సంఘానికి ఇచ్చారో ఇప్పుడు సంఘం ద్వారా మనం కూడా ఏం చేయాలి?
వాడి వాడి యొక్క వాడి యొక్క ఉద్దేశాలన్నింటినీ భంగం చేయాలి. మనం శత్రువు ఆలోచనలన్నీ ఏం చేయాలి? భంగం చేయాలి. మనకి శత్రువు ఎవరు? అపవాది. మనుషులు ఎవరు కాదని ఈ భాగంలో మనకి సెలవిస్తుంది అనమాట. సత్యం అనేటువంటి దట్టి, నీతి అనేటువంటి మైమరువు, ఇంకా మనం శాంతి అనేటువంటి చెప్పులు, అలాగే విశ్వాసం అనేటువంటి కవచము, రక్షణ అనేటువంటి చిరస్త్రానము, దేవుని ఆత్మకడ్డము, ఈ నాటిని మనం ధరించి ఏం చేయాలి? వాడి మీద ఏం చేయాలంటే ఫైట్ చేయాలి. ఇవన్నీ మనం చేయాలంటే సిలువను కూడా ధరించుకుని శత్రువు మీద మనము వాడి దవడ పళ్ళు వెరగొట్టాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక చివరి భాగాలు 18 నుంచి 20 వచనాలు, 18 నుంచి సుమారు 22 వచనాలు మనం చూసుకున్నప్పుడు ప్రార్థన మరియు జాగ్రత్తలు. మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి, జాగ్రత్తలు చేయాలి. దేవుడు ఇచ్చేటువంటి సర్వాంగ కవచనాలన్నీ ధరించుకున్నాము. ధరించుకుంటే సరిపోదు. ధరించుకున్నటువంటి తర్వాత మనం ఏం చేయాలంటే దాని కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన మనము చేయకపోతే ఎన్ని ధరించినా సరే మనం పాపంలో పడిపోతాం. కనుక మనల్ని ఎక్కడ పడగొట్టాలని చూస్తాడనంటే వాడు ప్రార్థన దగ్గర పడగొట్టాలని చూస్తాడు. కనుక ఎవరైతే ప్రార్థన చేస్తారో వాడు గజగజలాడిపోతాడు. ప్రార్థన అంటే సాతానుడికి ఏంటి? వణుకు దడదడ, వణుకు దడదడ అని ప్రార్థన అనగానే మరి ఇది చేస్తారా మన వాళ్ళని అంటే ప్రార్థన చేయరు. అందుకనే మనం గజగజలాడతాం. ప్రార్థన చేస్తే వాడు గజగజలాడతాడు. జ్ఞాపకం పెట్టుకోండి. ప్రార్థన చేయకపోతే మీరే గజగజలాడతారు. మీరు వాడిని వణికిస్తారా లేకపోతే మీరు వణుకుపోతారా? మీరే జ్ఞాపకం పెట్టుకోండి అని ఈ మనకి 6వ అధ్యాయం సెలవుస్తుంది. ఇక ముగింపులో మనం మాట్లాడినప్పుడు, ముగింపుకి వెళ్ళినప్పుడు, ముగింపులో మనకి తుకీకు అనేటువంటి ఒక దైవజనుని, ఒక సేవకుని, ఒక జతపని వారిని పౌలు గారు ఈ పత్రికలో మనకి పరిచయం చేస్తున్నారు. ఆయన అపోస్తుల కార్యాల్లో 20వ అధ్యాయంలో మనకి ఆయన కనపడతారు. తుకీకు గారు ఆయన ఆసియా దేశస్థుడిగా వ్రాయబడింది. చివరి భాగాల్లో మనకు కనపడుతుంది. విశ్వాసులకు శాంతి, ప్రేమ, కృప కలగాలని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఎవరు? పౌలు గారు. కుటుంబంలో విధేయత మరియు ప్రేమ అలవాటు చేసుకోవాలి. కుటుంబంలో ఏముండాలి మోషబాబు? ప్రేమ మరియు ఇవన్నీ ఉండాలి. ఇంకేంటి? పనివారు దేవుని కొరకు చేస్తున్నట్లు పని చేయాలి. పనివారు ఏం చేయాలమ్మా? దేవుని కొరకు మనం పని చేస్తున్నట్లు ఇతర దగ్గర పని చేయాలి. క్రైస్తవ జీవితం ఒక ఆత్మీయ యుద్ధం అనేటువంటి విషయాన్ని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. దేవుని వాక్యం మరియు విశ్వాసము, రక్షణ, ప్రార్థన చాలా ముఖ్యమైనవని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. శత్రువు కనిపించకపోయినా మనకి ఏముంది? యుద్ధం ఉంది. శత్రువు కనిపించకపోయినా మనకి ఏముంది మోషబాబు? యుద్ధం ఉంది. దేవుని ఆయుధాలతో నిలబడితేనే మనకి విజయము. దేవుని ఆయుధాలతో నిలబడితేనే మనకి విజయం అని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. కనుక ఇప్పుడు ఈ అధ్యాయాన్ని మనం మొదటి భాగం నుంచి కొన్ని వచనాలు త్వరగా వేగంగా చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా మోషబాబు? సరే, రైట్. ఇప్పుడు 6వ అధ్యాయం మొదటి వచనం చదువు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. మీకు మేలు కలిగినట్లు మీ తల్లిని తండ్రిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలది. ఏంటంటే ఇది మొదటిది. కనుక ఈ మొదటి ఆజ్ఞ విషయంలో ఎలా ఉండాలంటే పిల్లలు తల్లిదండ్రులకి విధేయులుగా ఉండాలి. కానీ ఈరోజు పిల్లలకి తల్లిదండ్రులకి విధేయులైనటువంటి పిల్లలు ఉన్నారా? అవిధేయులైనటువంటి పిల్లలు ఉన్నారా? ఇందాకే మనం మాట్లాడుకున్నాం. ఉదయకాల సమయంలో ఒక ఆయన ఏం చేశాడు? ఇంటి దగ్గర నుంచి కొంత బంగారము, డబ్బు పట్టుకుని లెటర్ రాసేసి నన్ను క్షమించి తండ్రిని వెళ్ళిపోతున్నాడు బైక్ మీద. ఏంటి మరి అది ఎంత విధేయుడయ్యాడు? చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచినందుకు అలా చేయాలనా? మనకు అలాగే నేర్పిస్తుంది. కనుక వీళ్ళు ఎలా ఉన్నారని అంటే లోకం అలాగ ఉంది. లోకంలో మనం ఎలా మాట్లాడుకుంటే బోల్డెన్ విషయాలు వస్తాయి. ఇప్పుడు బైబిల్ దగ్గరకు వచ్చి మనం ఆలోచన చేస్తే దేవుడు ఒక చక్కటి మాటను మనకి తెలియజేస్తున్నాడు. ఏం చేయాలట? మనం అందరం కూడా తల్లిదండ్రులు ఏం చేయాలని అంటే తమ పిల్లల్ని ఏం చేయాలి? చక్కగా పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకి ఏం చేయాలంటే విధేయులు ఉండండి. ఇది ధర్మం. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లలు సన్మానించాలి. సన్మానించడం అని అంటే తల్లిదండ్రులు చెప్పేటువంటి ప్రతి మాటకి లోబడుతూ విధేయులై ఉండాలి. ఆ టవలేమా లోబడితే ఏం చేయాలి? అందరూ కూడా విధేయులై ఉండి విధేయులై ఉండి జాగ్రత్తగా తల్లిదండ్రుల మాటలను ఏం చేస్తూ ఉండాలి? వింటూ ఉండాలి. అలా వింటున్నటువంటి బిడ్డలకి ఏముంటుందట? ఆయువు ఉంటుందని అంటున్నాడు. తల్లిదండ్రుల మాట వినకపోతే ఏముండదు? ఆయువు ఉండదు, ఆరోగ్యం ఉండదు.
కనుక నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగినట్లు నువ్వు ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని అంటున్నాడు. మనకి ఎక్కడ ఇచ్చాడు దేవుడు? ధర్మశాస్త్రంలో ఇచ్చాడు. నీవు వెళుతున్నటువంటి ఆ దేశంలో నీ దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించు నాయనని. ఇది మనకి 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞగా ఇచ్చాడు దేవతి దేవుడు. 10 ఆజ్ఞలు ఎన్నో ఆజ్ఞనైనా ఒక ఆజ్ఞగా ఇచ్చాడు దేవుడు, తల్లిదండ్రులని గణపరచాలని. కానీ ఈరోజు తల్లిదండ్రులని సన్మానించి తల్లిదండ్రులకి భయపడేటువంటి బిడ్డలు తక్కువైపోయారు. కారణం ఏంటంటే వీళ్ళు దేవునికి భయపడట్లేదు కనుకనే తల్లిదండ్రుల విలువలు ఏంటో తెలియట్లేదు. అందుకనే తండ్రి యొక్క భయము తల్లి యొక్క భయము తెలియాలంటే మొట్టమొదటిగా పిల్లలకి ఎవరి భయం ఉండాలంటే దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉన్నటువంటి వాడు తల్లిదండ్రులకు భయపడతాడు. తల్లిదండ్రులకు భయపడినటువంటి వాడు లోకంలో ఉన్నటువంటి వాటందరికీ కూడా భయపడతాడు. చక్కగా తన నడకని సిద్ధం చేసుకుంటాడు. అయితే ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నారు, అవిధేయులుగా ఉన్నారంటే అవిధేయులుగా ఉన్నారని బైబిల్ కొన్ని పర్యాయాల్లో మనందరితో మాట్లాడింది. కృతజ్ఞత లేని వారు తల్లిదండ్రులకు అవిధేయులని వ్రాయబడింది. కనుక మనం ఎలా ఉండకూడదు? అవిధేయులా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? మరి విధేయులుగా ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ఓకేనా మోషే బాబు? ఈ సందర్భాన్ని బట్టి కింద మాట కూడా మనం చదువుదాం. ఏమంటుంది కింద మాటలో? తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. తల్లిదండ్రుల బాధ్యత ఏంటో చెప్తున్నాడు. పిల్లల బాధ్యత ఏంటి? తల్లిదండ్రుల మాట విని వారికి లోబడి తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి. ఇప్పుడు ఫాదర్స్ డేకి మదర్స్ డేకి తల్లిదండ్రులని సన్మానిస్తూ ఉంటుంటారు. ఫాదర్స్ డేకి మదర్స్ డేకి. అలాగనే కాకుండా ప్రతిరోజు కూడా పిల్లలు తల్లిదండ్రులని సన్మానించడం అని అంటే తల్లిదండ్రులకు మంచి పేరు వచ్చేటట్టుగా మనము ఏ పని చేసినా సరే వీళ్ళు ఎవరి పిల్లలండి అని అంటే పలానా వారి పిల్లలు అనగానే నువ్వు నీ తల్లిని తండ్రిని సన్మానించినట్టే. పలానా పిల్లోడు ఎవడండి ఎంత దుర్మార్గంగా ఉంటున్నాడో, పలానా పిల్ల ఎవరండి ఎంత రాక్షసంగా ఉంటుందన్నారు అనుకోండి, నీ తల్లిదండ్రులకి సన్మానం కాదు అవమానాన్ని కలిగిస్తున్నావు. మీరు ఆలోచన చేసుకోండి, మీ తల్లిదండ్రులకు మీరు సన్మానించేవారిగా ఉన్నారా, అవమానించేవారిగా ఉన్నారా? ఓకేనా? సన్మానమా అవమానమా? ఓకే, దీన్నే మనము రాగడి దినాల్లో ఒక మంచి పాఠంగా పెట్టుకుని ప్రభు పరిచర్య చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ రెండోదిగా చెబుతున్నాడు, మీ పిల్లలకి ఏం చేయకూడదట? నువ్వు ఇంకా అలా చేసుకోవద్దు, అలా వస్తా కాసేపు సైలెంట్గా ఉండాలని నీకు 1కి 10 సార్లు చెప్తున్నాను. రేపటి నుంచి ఇక్కడ బెత్తం పెడతాను, అదే మాట్లాడుతున్నాను. నీకు కిందకి వెళ్ళిపోతుంది. నీ ఒళ్ళిరుపు పనులన్నిటికీ కూడా బెత్తం ఉండాలి. ఇప్పటిదాకా నేను ప్రభు మాటను తృణీకరించిన వాడిగానే కనబడుతున్నాను బెత్తం వాడక. ఓకేనా? ఇప్పటి నుంచి బెత్తాలు వాడితే మీకు శ్రద్ధ పెరుగుద్దని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ చూద్దాం మనం. కింద మాట అంటున్నాడు ఏమని? తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలను వారిని ఏం చేయాలట? పెంచాలి. ఒక అందమైనటువంటి ఆహారం పెడుతూ ఉంటుంటుంది. తల్లి తండ్రులు బిడ్డల్ని ప్రేమించి వారికి ఒక అందమైన ఆకారం రావాలని బిడ్డల్ని పెంచుతారు తల్లిదండ్రులు. వారు అలాగే పెరుగుతూ ఉంటుంటారు. ఉదాహరణకి చంటాన్ని చూడండి, ఎంత బలంగా పుష్టిగా ఉంటాడో. ఆ తల్లి అలా పెడుతూ ఉంటుంటుంది. ఎందుకంటే పెట్టాలన్న ఆలోచన నాకు ఉంది, కానీ సామర్థ్యం నాకైతే సరిపోవట్లేదు. కనుక బళ్ళో పెట్టినటువంటి ఆహారం ఇదిగో కుమారుడికి మోషేబాబుకు ఒక ఆకారాన్ని తెచ్చిపెట్టింది. అందుకే నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగే నీకు కూడా సరైనటువంటి స్త్రీకి కనుక ఇంకా బలమైనటువంటి ఆహారం పెట్టాలి. ఇప్పుడు నువ్వు ఎదిగే వయసు, ఈ సమయంలో తల్లి ఉంటే చక్కనటువంటి రీతిలో పెట్టి ఉండేది. దేవుని చిత్తం మరి అంతకంటే అమూల్యమైనటువంటి ఆహారాన్ని, అక్షయ ఆహారాన్ని భుజిస్తున్నావు. అందుని బట్టి దేవదేవుని కృతజ్ఞత. అది అయినా సరే నీకు మరి శరీర సంబంధమైనటువంటి ఆహారం బలం ఉండాలి. సరే, ఇక్కడ దేవుడు ఏమని చెబుతున్నాడంటే, పిల్లలారా, తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక. పిల్లలకి ఏం చేయకూడదు? తల్లిదండ్రులు కూడా కోపం రేపకూడదు. వాళ్ళకి పిల్లలకి సాధారణ కోపం వస్తూ ఉంటుంటుంది. కనుక వారి కోపం రాకుండా ప్రేమతో చెబుతూ ఉండాలి. ప్రేమతో చెప్పిన బిడ్డలు ఏం చేస్తారంటే దాన్ని గారంగా తీసుకుని వీళ్ళ చులకని చేసి ఆ గారాబానికి అలవాటు పడుతూ ఉంటుంటారు. గారాబానికి అలవాటు పడినా సరే మరలా ఏం చేయాలి? ఒక దెబ్బ కొట్టైనా సరే వాడిని మంచి దారికి తీసుకుని రావాలి. సరే, కింద చూద్దాం. మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలను ఏం చేయాలట? పెంచాలి. ప్రభు యొక్క శిక్షలోను బోధలను పిల్లలు కంపల్సరీగా పెంచాలి. పెంచకపోతే వారు ఏమైపోతారంటే తప్పిపోతారు. ఇది చాలా సత్యం. ఇది అలా తప్పిపోయినటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. కనుక అలాంటి వారి జాబితాలో మనమందరం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి?
పిల్లల్ని కోపం రేపకుండా ఏం చేయాలి? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను మిమ్మల్ని పెంచాలి. ఏ రీతిగా పెంచమని బైబిల్ చెబుతుందో మనకి క్రమశిక్షణ గురించి బైబిల్ ఏమని చెప్తుందో ఒకసారి మనము సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 24వ వచనం. వెరీ గుడ్. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. బెత్తం వాడని తండ్రి తన కుమారుడికి ఏటట విరోధి. అంటే ఇప్పుడు తండ్రి ఏం చేయాలి? బిడ్డల పట్ల బెత్తం వాడాలి. నేను ఇప్పటికీ కూడా బెత్తం వాడబుద్ది కాదు. ఎందుకనంటే దేవుడు నాకు ఇచ్చాడు పిల్లల్ని. నేను వారిని ఎలా పెంచాలంటే ప్రేమతోనే వారిని పెంచాలి, కోపంతో పెంచకూడదు, వారిని బాధతో పెంచకూడదు, ఇబ్బందులతో పెంచకూడదు, ప్రేమతోనే పెంచాలి తండ్రి అన్నటువంటి ఒక ఆలోచన. మీ విషయం దాకానే కాదు, నేను ఏ పని చేసినా సరే ఏదైనా నాకు ఒకటే థింకింగ్ ఏంటి అంటే ప్రేమ. ఎదుటి వారిలో ఎప్పుడు నేను చూడాలనుకున్నది ప్రేమే. ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, ఏమండి కొన్ని ఉన్నాయి, అవి మానవనైజం ఆటోమేటిక్గా. కానీ అది వారిలో మనకి కనపడకూడదు ఎక్కడ. అది అవతల వారిలో అది కనపడకుండా ఉండాలంటే మనలో ఉన్నటువంటి ఆ ప్రేమనంతటిని కూడా వెల్లడి చేసేయాలి, ఎక్స్ప్రెషన్ చేసేయాలి. ఏంటమ్మది ఎక్స్ప్రెషన్ చేసేయాలి మనం మన ప్రేమని. అలాగే ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడు? బెత్తం వాడని తండ్రి ఎలాంటి వాడటండి? విరోధి. బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమించేవాడు వాడిని ఏం చేస్తాడట? శిక్షిస్తాడు. ఈ రెండూ చేయలేదు. బెత్తము లేదు, మోషేబాబుకి శిక్ష లేదు. అంటే దేవుడు ఏం చేశాడంటే వాడికి ఆ ప్రేమను ఇచ్చాడు. దాన్ని ఏం చేయాలంటే పాడు చేసుకోకూడదు. తండ్రి ఒకసారి చెప్పాడంటే ఎందుకు చెబుతున్నాడు అన్నటువంటి ఆలోచనకు రావాలి. లేదనుకో ఏమవుతుంది ఏమో మనం ఏం చెప్పలేము. ప్రమాదం ఏ రీతిగా మన దగ్గరకు వస్తుందో తెలియదు. దెబ్బలు తగలొచ్చు, గాయాలు అవ్వచ్చు. అది ఏమవుతుందంటే దేవుని నామానికి అవమానం కూడా కలుగుతుంది. ఎందుకనంటే కొన్నింటిని మనం చేసుకున్నవి అవి దేవునికి అవమానాన్ని కలిగిస్తూ ఉంటాయి. కనుక ఈ విషయాల్లో బెత్తం వాడాలి తండ్రి, అలాగే శిక్షించాలి. ఈ రెండూ చేయకపోతే ఆ తండ్రి కాదు. ఆ తండ్రికి కూడా ఏం చేయాలంటే కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అవి పిల్లల్లో చూడాలి. అందుకని నీకు ఆ తండ్రి బాధ్యతను ఇచ్చాడు. కనుక నువ్వు దాన్ని పూర్తిగా నెరవేరిస్తే ఆ బిడ్డ కూడా ఎలా ఉంటాడంటే దైవానికి చాలా దగ్గరగా ఉంటాడు. ఇంకా 19వ అధ్యాయము 16వ వచనం చదువు ఈ సమయంలో. 19వ అధ్యాయము 16వ వచనం. ఆజ్ఞను గైకొనివాడు తన్ను కాపాడుకొనివాడు తన ఏమండి సామెతల గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం చదువు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు ఏమవుతాడట? చనిపోతాడు. తన ప్రవర్తన విషయమై ఎలా ఉండాలి చైతల్లి? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండకపోతే మనం ఏమైపోతాం? చనిపోతామని వాక్యం మనకి సెలవిస్తుంది. మరొక మాటను కూడా చూద్దాం. 22వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 22వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. బాలును హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము వాని దానిలో నుండి తూలివేను. అంటే బాలును హృదయంలో మూఢత్వం అనేటువంటిది ఎలా వస్తుందట? స్వాభావికంగా. అంటే ఈ రోజుకి ఆ రోజు ఎంతగా శిక్షించినా, ఎంతగా బెత్తముతో కొట్టినా బాలును హృదయంలో ఏమైపోతుందంట? మూఢత్వము స్వాభావికంగా ఉంటుంది. కనుక మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అలాగే 23, 14, 15 వచనాలు కూడా చదువు. ఇదే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 14, 15 వచనాలు కూడా మనం చదువుదాం. బెత్తముతో వానుకో నీ బాలులను శిక్షించుట మానుకొనకము. బాలుని ఏం చేయకూడదు అంట? శిక్షించుట మానుకోవద్దు అంటున్నాడు. శిక్షించకపోతే ఏమైపోతారు వాళ్ళు? క్రమశిక్షణలో ఉండరు. అందుకనే క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరం మోషబాబు. కనుక ఏం చేయాలనంటే బైబిల్ మనకి నీ బాలులను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వానిని కొట్టని ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించేదువు. బెత్తముతో వాడకపోతే పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. అందరి పిల్లల్లాగా ఉండకూడదు. తండ్రి అనగానే గౌరవం, తల్లి అనగానే ప్రేమ, ఇవన్నీ మనం చూపిస్తూ ఉండాలి. పిల్లల ప్రవర్తన బట్టి తల్లిదండ్రులకు సన్మానమైన, సంతాపమైన, సన్మానమైన, అవమానమైన. కనుక తల్లిదండ్రులను బట్టి మనకు సంతాపం కలిగించేవారిగా ఉన్నామా, సంతోషాన్ని కలిగించేవారిగా ఉన్నామా, అవమానాన్ని కలిగించేవారిగా ఉన్నామా అన్నది దేవుడు
తండ్రిని అడుగుతున్నాడు, పిల్లలకి చెబుతున్నాడు. కనుక దీనిని ఇంకా మనం పూర్తి చేసుకోవడానికి ఒక్కసారి మనము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. హెబ్రీ పత్రిక ఓకేమా. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుని కుమారులుగా దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు? శిక్షించకపోతే ఏం రాదో తెలుసా? జ్ఞానము రాదు. మా నాన్న నన్ను బ్రతిమలాడి స్కూలుకు పంపిస్తూ ఉండేటువంటి వాడు. బడికి వెళ్ళినాను ఆయన చదివించేటప్పుడు నేను ఎన్సీసీ తీసుకుంటే ఆయన మురిసిపోయాడు. నా కుమారుడు పోలీస్ అవుతున్నాడని ఫోటోలు తీసి వాటిని అన్నింటినీ జాగ్రత్త పెట్టాడు. అని ఆయన సంతోషం. ఇక ఆ పోలీస్ అయితే అవ్వలేదేమో కానీ ఇక్కడ ఒక మంచి ఉద్యోగాన్ని అయితే దేవుడు మాత్రం మనకి ఇచ్చాడు. ఈ లోకంలో అధికారికి లేనటువంటి ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు ఈ దాసుడికి అనుగ్రహించాడు. ఒక దేవుని పని చేసాడు, అదే పెద్ద ఉద్యోగం అన్నాడు కదా. ఇస్కరియోతు ఉద్యోగం వేరొకరికి వెళ్ళాలన్నారు కదా, ఇది దేవుని పేర మనకు వచ్చేటువంటి ఉద్యోగం. కనుక ఒక తండ్రి ఏం చేస్తాడనంటే తన బిడ్డని శిక్షించకపోతే, చెప్పకపోతే వాడికి విలువలు తెలియదు. ఆ రోజు అలా చదివించకపోతే మనకి ఈరోజు బైబిల్ వచ్చేదే కాదు. అలాగే మీరు కూడా చక్కగా చదువుకోవాలి. మీరు చక్కగా చదువుకోవడానికి మీకు దేవుడు ఎంత ప్రేమనిచ్చాడో చూడండి. డైలీ స్కూల్కి తీసుకెళ్ళడం అని అంటే అది ఎవరిలో రేరుగా జరుగుతూ ఉంటుంది. కనుక దేవుడు ఎంత గొప్పగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడంటే ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలట? తండ్రి శిక్షించిన కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. శిక్షలో పొందకపోతే మనం దుర్బీజులు, శిక్షలో పాలుభాగస్లం అయితే మరి దేవుని పిల్లలమని మనకి వాగ్దానాలు, వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక మరి మనం అందరం ఏం చేయలేదు? దేవుడు పిల్లలను తల్లిదండ్రులకి ఇవ్వడంలో దేవుడు ఏం చేస్తాడట? పిల్లల్ని తల్లిదండ్రుల చేతుల్లో పెట్టాడు. ఆ పిల్లల్ని ఏం చేయాలి? దేవునికి మహిమకరంగా మనము పెంచాలి. కారణం ఏంటంటే దేవుడు అంటాడండి, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో పిల్లల్ని మనం అందరం పెంచాలి. పెంచకపోతే కారణం ఏంటంటే అంటాడు ఇక్కడ మనకి హెస్కేలు గ్రంథంలో అంటాడు, ఇదిగో ఆ మనుషులందరూ కూడా నా వశంలోనే ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు, వారిని నేను పెంచుతానని మరి ఇక్కడ వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తున్నాను. కనుక మనం ఇంకా ఈ మాటలను బట్టి మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఒక్కసారి మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి పిల్లలందరినీ కూడా మనం ఏం చేయాలి? దేవుని కొరకు మనము పెంచాలి. బాధ్యత కలిగినటువంటి దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనము పిల్లల్ని పెంచాలని వాక్యం మనకి సెలవుస్తుంది. ఒకసారి మనము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 6వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలు నీ హృదయంలో ఉంచుకొనవలను. నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా నీ చేతికి కట్టుకోవాలి. అవి నీ కన్నులను బాసికం వలె ఉండాలి. నీ ఇంట ద్వారబంధముల మీదను, గౌనుల మీదను వాటి ఏం చేసుకోవాలి? నీ పిల్లలకు నువ్వు వాక్యాన్ని చెప్పాలి. ఎందుకనంటే నీకు పిల్లల్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇప్పుడు నాకు మిమ్మల్ని ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మిమ్మల్ని నేను దేంట్లో పెంచాలి? దైవంలో పెంచాలి, వాక్యంలో పెంచాలి. వాక్యంలో పెంచకపోతే ఈరోజు వాక్యం ఎవరు అప్పచెప్పలేదంటే దొరబాబు వాళ్ళ అమ్మాయి అబ్బాయి కూడా అప్పచెప్పలేదంటే తల్లికి తండ్రికి అది ఎంత గౌరవం? అది గౌరవం కాదు. కనుక గౌరవం ఎలా వస్తుంది? ఆ సండే స్కూల్ తరగతిలో ఎవరైతే పాటలు బాగా పాడుతున్నారో, వాక్యాన్ని ఎవరైతే బాగా వింటున్నారో, వాక్యాన్ని ఎవరైతే గైకొంటున్నారో వాటిని బట్టి అక్కడ తల్లిదండ్రులకు గుర్తింపు వస్తుంది. ఆ బిడ్డలను బట్టి అక్కడ తల్లిదండ్రులకి ఆ పేరు, ఆ తల్లిదండ్రులకి సన్మానం జరుగుతూ ఉంటుంది. ఏమంటే ఈరోజు సండే స్కూల్లో ఆ వాక్యాన్ని చక్కగా చెప్పాడండి పలానా సన్నపు సుధాకర్ గారి కుమారుడు అని అన్నారు అనుకోండి, అప్పుడు ఆ సంఘం అంతట్లో ఆ కుటుంబానికి ఎంత పేరు, ఆ పేరు కాదు అక్కడ ఆ తల్లిదండ్రులకి ఏం జరుగుతుంది అక్కడ ఆటోమేటిక్గా అంతమంది హృదయాలు ఏమని పలానా వారి కుమారుడు అంత గొప్పవాడా, అలా బాగా చదువుతాడు, ఇతను బాగా చదువుతున్నాడంటే ఆ తల్లిదండ్రులు అలా చదివిస్తున్నారన్నమాట. కారణం పడుకున్నప్పుడు లేచినప్పుడు ఈ మాటల గురించి చెప్పాలి. అలా మీరు సంఘం మిమ్మల్ని అలా తీర్చిదిద్దుతుంది. మీరు కూడా ఏం చేయాలి? అలాగా తయారవ్వాలని వాక్యం మనకి సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనంలో, పిల్లలారా నా దగ్గరికి రండి, యెహోవా యందు భయభక్తులు నేను మీకు ఏం చేస్తాను? నేర్పిస్తానని అంటున్నాడు ఆయన. అలాగే కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 4-8 వచనాలు చూడండి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము అండ్ 4వ వచనం చదువుదాం. 78:4.
యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. వాటిని ఏం చేస్తాం? వారి పిల్లలకి, మా పిల్లలకి మేము చెప్తాం దేవుడు ఎంత గొప్పవాడు అని. దేవుని తప్ప లోకంలో మనకి ఏది గొప్పవారు ఎవరు లేరు. మోషే బాబు జాగ్రత్తగా ఏం చేయాలంటే తల్లిదండ్రులు ఏదైతే చెబుతున్నారో ఆ మాటలు చక్కగా వినేవారుగా, నేర్చుకునేటువంటి వారుగా మీరు నేను ఉండాలని మనకి తెలియజేస్తుంది. ఇవి తల్లిదండ్రుల బాధ్యతలు. ఇప్పుడు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారిని పెరిగినటువంటి తర్వాత పిల్లలు కూడా నిర్లక్ష్యం చేస్తారు, కనుక దుర్మార్గులుగా తయారవుతారు. తల్లిదండ్రులకి దుఃఖాన్ని కలిగిస్తే అండ్ ఆశ్చర్యపోవలసినటువంటి పని లేదు. కారణం ఏంటంటే వారికి నువ్వు దేవుని మాటలు నేర్పించవు అనుకోండి, వాళ్ళు సన్మార్గంలో నడుస్తారు. దేవుని మాటలు నేర్పించినా వినకపోతే వారు దుర్మార్గులు అయిపోతారు. దుర్మార్గులైనటువంటి వారు తల్లిదండ్రులను ఎలాగా చూస్తారు? వాళ్ళు చూడలేరు. కనుక తల్లిదండ్రులను చూడాలి అంటే బిడ్డల్లో ఎలా ఉండాలి? సన్మార్గంలో తల్లిదండ్రులు పెంచాలి. అలా పెంచడం కొరకు వారికి శిక్షణా తరగతులు ఇస్తూ ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు రెండో భాగంలోనికి వెళ్దాం. 4వ వచనం నుంచి చదువుదాం. 5వ వచనం నుంచి చదువుదాం. 5వ వచనం, రెండో భాగం 5వ వచనం నుంచి చదువుదాం. ఏమని రాయబడింది అక్కడ? చదువుకుంటూ వెళ్దామా? ఓకే. అయితే దాసులారా, యథార్థమైన హృదయం గలవారే, భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. ఏమంటే యజమానులకి ఎలా ఉండాలట? విధేయులై ఉండాలట. ఎలాగంటున్నాడు మరలా? ఎలా విధేయత అనేటువంటిది ఎలా ఉండాలంటున్నాడు? ఆ పై మాటలు ఎంత బాగా రాయించాడో చూడండి కన్న తండ్రి. ఏమండి ఏమండి భయముతోనూ వణుకుతోనూ ఎలా ఉండాలట? యజమానులకి భయముతోనూ వణుకుతోను. అంటే దేవునికి మనం ఎలాగైతే భయపడి వణుకుతూ ఉంటామో దేవుని సన్నిధిలో, యజమానుడి దగ్గర కూడా అలా ఉండాలట. మరి ఇంత రెస్పెక్ట్ ఇవ్వాలనంటే యజమానులకు, అవును ఎస్, అంత రెస్పెక్ట్ ఇవ్వాలి. కారణం నువ్వు ఒక యజమానుడు, నువ్వు పనివాడువు. నీ పనివాడువు, దాసుడు కనుక నీ యజమానికి ఎలా చేయాలంటే సల్యూట్ చేయాలి, వారిని గౌరవించాలి, ప్రేమించాలి. దాంట్లో భయము ఉండాలి, మరొకటి వణుకు ఉండాలట. ఇలాంటి దాసులు ఎవరున్నారు చెప్పండి? యజమానుని షేక్ ఆడించేవారు ఉన్నారు. ఇప్పుడు ఎవరినైనా యజమానుని వీళ్ళ వణికి సేవ చేయడం కాదు, వాళ్ళని వణికిస్తున్నారు. ఎవరిని? వర్కర్లో యజమానుని వణికిస్తున్నారు. నేను లేకపోతే స్టాఫ్ క్లోజ్ అయిపోద్ది, నేను లేకపోతే ఆఫీస్ మూసేస్తారు, నేను లేకపోతే ఈ పని ఎవరు చేయలేరు. డిమాండ్లు చేస్తున్నారు ఈరోజు. నో, మనం డిమాండ్లు చేయకూడదు. మనం ఎవరు? దాసులు. అక్కడ పని చేసుకోవడానికి, దేవుణ్ణి అక్కడ మహిమపరచ, నీ దేవుణ్ణి నువ్వు గొప్ప చేయడానికి దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడు? ఎన్ని దిక్కుల్ని పెట్టాడు వైను లేదు. ఎన్ని పనులు చేసుకుని ఈ స్థాయికి వచ్చామో తెలుసా మేమందరం కూడా. అందుకని ప్రతిదీ చెప్తూ ఉంటుంటాను. అమ్మ ఇక్కడ సెక్యూరిటీ చేశాను, ఈ అమ్మ ఇక్కడ నేను ఈ పని చేస్తాను, ఇక్కడ ఈ పని చేశానని ఇల్లు వచ్చినప్పుడు మీకు బోధిస్తూ ఉంటాను. కారణం అంటే అన్ని దిక్కులను దేవుడు పెట్టాడు. అన్ని దిక్కులను కూడా ఎక్కడ కూడా రిమార్క్ అనేటువంటిది లేదు. అవతల వారితో సమాధానపడి ఇక్కడికి వచ్చానే తప్ప అవతల వారితో గొడవ పెట్టుకుని ఏ ఒక్కరి దగ్గర నుంచి, ఏ యజమానుడి దగ్గర నుంచి నేను ఇంటికి రాలేదు. ఎంతోమంది యజమానుల దగ్గర చేశాను సేవ, అలా చూపించాడు. వాళ్ళ దగ్గర వణుకుతో చేశాను, భయంతో చేశాను. నాకు అప్పటికి ఈ మాటలు కూడా అంత పరిజ్ఞానం లేదు. నాకు అప్పుడు ఆల్రెడీ ఈ పరిజ్ఞానం లేకముందే ఇది కొంతమంది దేవుడు నాకు యజమానులుగా ఇచ్చాడు. ఆ యజమానులకి శిరస వహించాను వారి దగ్గర. అలా ప్రతి ఒక్కరికి ఈ భావన రావాలి, ఈ భావన ఉండాలి. అండి యజమానులకి ఏం చేయాలంటే భయముతోనూ వణుకుతోనూ ఏం చేయాలట మోషే బాబు? క్రీస్తునకు వలె శరీర విషయమైన మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. మనుషులను సంతోషపెట్టి వారు చేయనట్లు కంటికి కనబడవలనని కాక, క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును హృదయపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లు ఇష్టపూర్వకంగా మీ యజమానుల దగ్గర మీరు సేవ చేయండి. మీ యజమాని దగ్గర ఏం చేయాలి? ఇష్టపూర్వకంగానే సేవ చేయాలి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుదురు. యజమానులారా అని చెప్తున్నాడు. అంటే ఇంతవరకు దాసులు ఎలా ఉండాలో యజమానుల పట్ల పనివారు ఎలా ఉండాలో నేర్పించాడు, చెప్పాడు పౌలు గారు. ఇప్పుడు
ఇప్పుడు యజమానులు ఉన్నారు కదా, యజమానులు కూడా దాసుల పట్ల ఎలా ఉండాలో చెప్తున్నాడు. నేను యజమానులు కదా, ఇది చేయి అది చేయి అంటే కొంతమంది ఇష్టపడరు. వాళ్ళని ప్రేమతో చేయించుకోవాలి వారి దగ్గర మన పని. డిమాండ్ చేసి చేయించుకోకూడదు. యజమానులు ఎవరైనా సరే డిమాండ్ చేసుకోకూడదు. నేను డబ్బు ఇస్తున్నాను కదా, ఏది పడితే అది ఎందుకు చేయరంటే ప్రశ్నించే హక్కు అధికారం వాళ్ళకు ఉందానంటే ఉంటుంది. నువ్వు ఎంత కొనుక్కున్నా సరే, నువ్వు ఎంత డబ్బు ఇచ్చి కొనుక్కున్నా సరే, వాళ్ళకంటూ ఒకటి ఏముంటుందో తెలుసా, మనసు ఉంటుంది. వారికంటూ ఒకటి ఏముంటుందో తెలుసా, వారికంటూ ఒక ఫీలింగ్ ఉంటుంది. వారికి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. అక్కడ ఎక్కడో డ్యూటీ చేస్తున్నప్పుడు ఒకరు అడిగితే ఇది చేయాలంటే నేను చేయను అని అన్నదట. చేయను, మరి ఏం చేస్తావనంటే షూ తీసి ఇచ్చిండి అప్పుడు వర్క్ చేస్తాను అన్నదట. కాలు తీసుకుని షూ తుడిచి అని అన్నదట ఒక ఆవిడ, ఒక సేవకురాలు. అప్పుడు నేను వాళ్ళు చేయనిండి అని అన్నారట. అన్నగాని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుంది కదా. అప్పుడు ఆ షూ తీసేస్తే నేను చేస్తాను అనగానే ఆవిడలో కనిపించింది. వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. యజమానులు మేము డబ్బు ఇస్తున్నాం కదా, అలాగే యజమానులు మేము డబ్బు ఇస్తున్నాం కదా, వీడు ఎందుకు ఈ పని చేయడు అంటే అన్ని పనులు చేయరు, అన్ని పనులు చేస్తారు మిమ్మల్ని మెప్పించడానికి. అలాగని అన్ని పనులు చేయించుకోవడానికి మరింత దౌర్భాగ్యులుగా యజమానులు చూడకూడదని దేవుడు మాట్లాడుతూ పౌలు గారు చెబుతూ ఏమంటున్నాడు, యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారే వారిని వారిని బెదిరించటం మాని ఏం చేయాలట యజమానులు? దాసులని పనివారిని ఏం చేయకూడదు, వారిని బెదిరించటం మాని ఆ ప్రకారమే వారి ఎడల మీరు ప్రవర్తించండి. వారిని బెదిరించకండి, మీరే బెదిరిపడి వారి చేత చక్కగా పని చేయించుకోండి. పని చేస్తున్నారు కదా, చేయకపోతే ఏదో అనుకోవచ్చు. పని చేసేటప్పుడు ఏం చేయాలి, చక్కగా పని చేయించుకోవాలని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఈ సందర్భాలని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే ఇక్కడ మోషేబాబు ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులే దాసులుగా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులే యజమానులుగా ఉన్నారు. సమస్య అది. ఎందుకనే పౌలు గారు ఈ సందర్భాన్ని ఎందుకు ఇలా రాస్తున్నారంటే ఇక్కడే యజమానులు ఉన్నారు, ఇక్కడే పనివారు ఉన్నారు, వీళ్ళిద్దరు కలిసి సంఘంలోనికి వెళ్తున్నారు. మరి ఇద్దరు ఇప్పుడు ఏమవుతున్నారు, సహోదరులు అవుతున్నారు కదా. ఇప్పుడు పని కూడా ఏం చేయించుకోవాలి, ఈయన సహోదరుడు కదా, ఓకే చక్కవారు కొంతమేరకు పని చేసుకోవడం, కొంతమేరకు రెస్ట్ ఇవ్వడం, ఇలా చేయాలి. కానీ ఇలా చేయట్లేదు వీళ్ళు. మీ యజమానులు కదా ఏది పడితే అది చేసేస్తారని అనుకుంటున్నారు వీళ్ళు. అందుకు కానీ పౌలు ఏమంటున్నాడనంటే మీరిద్దరు సహోదరులు ఒక మాటలో చెప్పుకోవాలంటే, మీరు సహోదరిమణులు మీరు చెప్పుకోవాలంటే, యజమానులైనా యజమానురాండ్రైనా కనుక వీళ్ళు ఏం చేయాలనంటే వీళ్ళిద్దరు సంఘంలోనే ఉన్నారు. ఎందుకంటే అప్పటికి రోమా ప్రభుత్వం అధికారం కింద ఈ ఏపీసీ పట్టణం కూడా ఉంది. ఆనాటి కాలంలో ఏం జరిగిందంటే చాలామంది మనుషుల్ని ఏం చేసేవారంటే పశువుల్ని ఎలాగైతే కొనుక్కుంటారో, ఇప్పుడు మనకే చూడండి గేదెల్ని ఆవుల్ని అమ్ముతూ ఉంటుంటారు, కొంటారు, అంటే జంతువులను కొంటారు కదా. అలాగే ఆనాటి కాలంలో రోమా సామ్రాజ్యం కింద ఉన్నటువంటి వారు చాలామంది బానిసలుగా ఉండిపోయి అక్కడ ఆనాటి కాలంలో అక్కడ ఉన్నటువంటి పౌరుల కంటే బానిసలు ఎక్కువగా ఉన్నారట. ఎక్కడ ఇప్పుడు కూడా కొన్ని దేశాల్లో, ఉదాహరణకు ఇప్పుడు కువైట్ దేశంలో, ఆ దేశంలో ఉన్నవారి కంటే మన వాళ్ళే ఎక్కువ, పనివారు ఎక్కువ అక్కడ ఉన్నారట. యజమానుల కంటే పనివారు ఎక్కువ ఉన్నారట అక్కడ. ఇప్పుడు అలాగే ఏపీసీ సంఘంలో కూడా, ఏపీసీ పట్టణంలో కూడా ఎవరు ఎక్కువగా ఉన్నారంటే యజమానుల కంటే దాసులే ఎక్కువగా ఉన్నారు. వీళ్ళని కూడా ఎలాగంటే జంతువులను ఎలాగైతే డబ్బులు ఇచ్చి కొనుక్కునేవారు, పనివారిని కూడా అలాగే కొనుక్కునేవారు. అలాగే దేవుడు లేవికాండ గ్రంథంలో కూడా ఒక మాట రాయించాడు. ఏంటో తెలుస్తుంది, దాసులు కూడా ఎన్నాళ్ళు ఒక 7 సంవత్సరాల పాటు యజమానుల దగ్గర ఉండాలి. 7వ సంవత్సరాలు అతనికి విడుదల ఇచ్చేసాడు దేవుడు. 7వ సంవత్సరాన్ని విడుదల ఇచ్చేస్తాడు, స్వతంత్రులు అయిపోతారు వాళ్ళు. సో అలాగా దేవుడు కూడా యజమానుల దగ్గర బానిసలుగా ఉన్నటువంటి వారు ఒకవేళ బయటికి వెళ్ళిపోతే వారిని స్వతంత్రంగా విడిపించవచ్చు. వెలకమ్మకూడదు, డబ్బుకి అమ్మకూడదు. దేవుడు పెట్టాడు ఆ కండిషను. దేవుడు తన పిల్లలకి ఆ కండిషన్ని పెట్టాడు. మేము ఎవరికి దాసులు కూడా, మా దేవుడికి మాకు నియమాన్ని పెట్టాడు. మమ్మల్ని ఎవరు కొనుక్కున్నా సరే 7 సంవత్సరాలే, 7 సంవత్సరాల తర్వాత అతను విడుదల పొందుతాడు. అలాగే ఇక్కడ ఏపీసీ పట్టణంలో కూడా ఏముందనంటే ఇక్కడ యజమానుల కంటే పనివారే ఎక్కువైపోయారు. అందుకని లోకు అయిపోయారు కనుక వీళ్ళు ఇష్టానుసారంగా పని చేసుకుంటున్నారు కనుక వీళ్ళని ఏం చేశాడంటే పౌలు గారు, ఇదిగో దాసులు యజమానుల పట్ల ఒక మంచి అభిప్రాయానికి రావాలి, ఇరువురు కలిసి దేవుని పని చేయాలన్నట్టుగా వీళ్ళని ప్రోత్సహిస్తున్నట్లుగా ఈ 2వ భాగం మనకి సెలవిస్తుంది. ఇక చివరి భాగాన్ని మనం మాట్లాడుకుని ముగించేసుకుందాం. ఇప్పుడు చివరి భాగం ఏంటి,
దాసుల గురించి మనం ఏమన్నా కొన్ని రెఫరెన్స్లు మనం మాట్లాడుకున్నాం, వాక్యాన్ని మాట్లాడుకున్నాం కానీ రెఫరెన్స్లు చూడలేదు కదా. కొన్ని రెఫరెన్స్లు చూద్దాం ఈ సమయంలో. మొదటిగా ఏంటి, మనము కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము పట్టుకోమ్మ, ఒకరి తర్వాత ఒకరు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఏముంది అక్కడ? 22వ వచనం. దాసులారా, యజమానులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతరంగము గలవారే శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండండి. మీ యజమానులైన వారికి ఏం చేయాలట? అన్ని విషయాల్లో విధేయులై ఉండాలి. ఏమంటే ఎంత కర్కశులకైనా సరే ఒక హృదయం అంటూ ఒకటే ఉంటుంది. యజమానులు ఎంత కఠిన సేవ చేయించుకున్నా ఎంతైనా నా పనివారు. ఎందుకనంటే పనివారు దాసులు మారుతూ ఉంటారు కదా, సంవత్సరాలకు మారిపోతూ ఉంటారు. ఏమంటే ఇది వరకు చేసినటువంటి వాడికంటే ఇప్పుడు వచ్చినప్పుడు బాగా చేస్తున్నాడని వీడి పట్ల తన కృపను యజమానుడు కనపరుస్తాడు. ఏంటి నీ అవసరం ఏంటి, నీ సమస్య ఏంటి అని అవసరమైతే డబ్బులను కూడా ఇచ్చేవారు ఉంటారు ప్రేమ కలిగి ఉన్నటువంటి వారు. కనుక యజమానులకు మనం ఏం చేయాలంటే మనము నమ్మకంగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. ఇక ఇదే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం కూడా మనం చదువుదాం. 4వ అధ్యాయము కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఏమని రాయబడింది అక్కడ? యజమానులారా, పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసులు ఎడల చెయ్యండి. న్యాయమైనది ధర్మానుమైనది చెయ్యాలి. ఇప్పుడు చాలామంది ఇతర దేశాల్లో పనులు చేయించుకుంటున్నారు మన వాళ్ళ చేత. వాళ్ళు చాలా కఠినమైన పని చేయించుకుంటారట. వాళ్ళు చాలామంది గోడి వింటున్నప్పుడు అమ్మ బాబోయ్ ఇంకా ఒక్కసారి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మరలా వెళ్ళడానికి ఇష్టపడరు చాలామంది. కారణం ఏంటంటే వాళ్ళు చాలా కఠినమైనటువంటి సేవ. మరలా వాళ్ళు ఎవరంటే తండ్రినటువంటి దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు. మరి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వారు ఎంత కఠిన సేవ చేయించుకోకూడదు. అలాగని వీళ్ళని వదిలేస్తే వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు కూడా ఇష్టానుసారంగా ఉంటారు. ఎవరో దాసులు అంటారు, దాసులు కూడా. కనుక ఒక లిమిట్ని బట్టి ఎవరికి వాళ్ళు ముందుకు వెళ్ళగలిగినట్లయితే దేవుని చిత్తం నెరవేరుతుంది. ఇక దీని గురించి ఇంకా ఏమైనా భాగాలు ఉన్నాయంటే మనకి తీతు పత్రిక వెళ్ళగలిగితే ఒకసారి తీతు పత్రిక 2వ అధ్యాయము, తీతు పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం. 9-8 2వ అధ్యాయము తీతు పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడుకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు. ఏంటట ప్రియులారా? దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడుకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులు మాట ఎదురు చెప్పక ఏమియో అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకాన్ని ఏం చేయాలట? సంపూర్ణమైనటువంటి మంచి నమ్మకాన్ని కలగజేయాలి. అండి మొన్న ఒక సోదరి మనకి ఒంట్లో పోకపోతే వాళ్ళందరూ కలిసి ఇమీడియట్లీ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారట. ఇమీడియట్లీ ఇంత డబ్బు కడితేనే మేము ఆపరేషన్ చేస్తామన్నప్పుడు ఆ వెలనంతా కూడా యజమానులు చెల్లించారట. అంటే ఆ దాసురాల పట్ల ఆ యజమానులు ఏం చేశారో కనికరాన్ని చూపించారు. ఇప్పుడు ఆపరేషన్ చేయాలన్నారట అర్జెంటుగా. ఎక్కడికి? ఇండియాకి వచ్చి చేయించుకోవాలంటే సమయం అవుతుంది కనుక అక్కడే. ఎందుకంటే వారి యజమానులు అలాంటి వారు కనుక, మంచివారు కనుక ఈ సేవకురాలకి ఏం చూపించారు? ఈ దాసురాలకి ఈ పని మనిషికి ఏం చూపించారు? వాళ్ళు వెరీ గుడ్, దయ చూపించారు. ఎప్పుడు దయ చూపిస్తూ ఉంటుంటారో మనము మన యజమానులకి సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని కనబరచాలి సుమా. అసంపూర్ణంగా చేసామనుకోండి వాళ్ళు కూడా అసంపూర్ణంగానే చూపిస్తారు మన పట్ల. కనుక మనం ఏం చేయాలట? చూడండి, మరొకసారి చదువుదాం మాట. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడుకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమియూ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనబరుచుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టి వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించండి. యజమానులైన వారికి లోబడి ఉండాలి. అలా లోబడుతున్నప్పుడు వారు ఏం చేస్తారు? చక్కగా మనకి ఏది కావాలో అది చేసి చూపిస్తూ ఉంటారు. కనుక ఇప్పుడు యజమానులకు మనం ఎలా ఉండాలి మోషే బాబు? చాలా విధేయత కలిగి ఉండాలి. ఆ మధ్య కాలంలో
నాకు తెలిసినటువంటి ఒక ఆవిడ ఏమండి మన ఇండియా నుంచి ఇక్కడ వచ్చి పిల్లలందరినీ చూసుకుని వాళ్ళ దేశం వెళ్ళిన తర్వాత వాళ్ళ దేశంలో వాళ్ళు ఎవరింటి దగ్గర అయితే పనిచేసిందో ఆ పని వాళ్ళందరూ వచ్చేసి ఒకరి తర్వాత ఒకరు బహుమానాలు ఇచ్చేసి ఆవిడకి సంతోషపరిచారంటే కూర్చుండబెట్టి సాల్వా కప్పి అందరూ కూడా ఆవిడ్ని సన్మానించి ప్రేమతో ఆవిడ్ని హగ్ చేసుకున్నారట. ఎవరిని? ఒక పని మనిషిని, ఒక దాసురాల్ని ఎంత ప్రేమ చూపించారో చూడండి. కారణం ఏంటి? తమ యజమానుల హృదయాలు ఈవిడ ఆ రీతిగా మలుచుకుంది కనుక, అలాంటి స్థానాన్ని సంపాదించుకున్నారు కనుక మనము కూడా ఎలా ఉండాలంటే ఎవరి దగ్గర అయితే మనం పని చేస్తున్నామో వారి దగ్గర మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా పని చేయాలి. కనుక మనం ఏం చేయాలి? యజమానుల దగ్గర దాసులుగా ఉండాలి. ఇప్పుడు దేవుడు మనల్ని ఇన్ని రకాలుగా అభివృద్ధి పరిచిన తర్వాత మరలా మనం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే పాపానికి దాసులం అయిపోతాం. కనుక ఇప్పుడు ఏంటి? మనం ఇప్పుడు పాపానికి దాసులుగా ఉండకుండా మనల్ని మనము కాపాడుకోవాలి. దేనికి దాసులుగా ఉండకూడదు? ఇప్పుడు పాపానికి దాసులుగా ఉండకూడదు. ఒక మంచి మాట చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదువు. రోమపత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదువు. నువ్వు 6వ అధ్యాయము 22వ వచనం చెయ్యి. రోమపత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదువు. ఏమని రాయబడింది అక్కడ? చదువు, నన్ను తీసావా? 16వ వచనం చదువు. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారో అది చావు నిమిత్తమే కాక, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తము విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికి దాసులగుదురు. కనుక ఇప్పుడు మనము పాపానికి దాసులుగా ఉండకూడదు, దేవునికి దాసులుగా ఉండాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే నీతికి దాసులుగా ఉండాలి. ఇది 6వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా చదువుతాం. కింద భాగంలో 22వ వచనం. వెరీ గుడ్. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలము. దేవునికి దాసులయ్యారు కనుక దేవునికి దాసులుగా ఉంటే యజమానులకి దాసులుగా ఉంటాము, పాపానికి ఇక దాసులుగా మనము ఉండము. కారణం ఏంటి? ఉంటే ఒకరికి ఉండాలి. మనం దేవునికైనా ఉండాలి, పాపానికన్నా ఉండాలి. మన పాపం అస్సలే దాసులుగా ఉండం. మనం ప్రాణాలైనా వదులుకుంటామేమో కానీ పాపానికి దాసులుగా ఉండడానికి మనం ఇష్టపడకూడదు, సిద్ధపడకూడదని పరిశుద్ధ వాక్యం మనకు సెలవుస్తుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఓకే, ఏమనుంది అక్కడ? పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము ఏం చేయాలట? భయముతో గడపండి. పక్షపాతం లేకుండా దేవుడు ఏం చేస్తాడంటే ప్రియులారా, అందరికీ ఏం చేస్తాడంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా భయముతో వణుకుతో మనము దేవునికి దాసులమని భయపడి లోబడి ఉండాలని వాక్యం మనకి సెలవుస్తుంది. ఎక్కడ పోయి మనం ఏ వచనం దగ్గర ఉన్నాం? 10 వచనాలు చదువుకున్నాం కదా. ఇప్పుడు 11వ వచనం నుంచి చివరి భాగాలు మనం ముగించేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? ఏంటి 16వ వచనం నుంచి? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం ఎలా ఉండాలట? బలవంతులై ఉండాలి. ప్రభు శక్తి లేకపోతే మనం ఏమైపోతాం? బలహీనులం అయిపోతాం. అందుకనే నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేతను బలవంతుడు కమ్ము. అంటే బలము ఎవరిలో ఉందనంటే దేవునిలోని క్రీస్తులోనే మనకే బలం ఉన్నది. ఆ బలాన్ని మనం ధరించుకోవాలి. ఇప్పుడు బలం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? లోకంలో ఉంటే మనం బలహీనమే, దేవునిలో ఉంటే బలవంతుని చేతిలో. కనుక మనం ఎలా ఉండాలని అంటే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. బలవంతులు ఎందుకు ఉండాలంటే మనము ఎదుటివాడితో ఫైట్ చేయాలి. ఇప్పుడు వస్తుంది వాడెవడో పెద్ద దాంతో ఫైట్ కాదు మనకి. దేంతో ఫైట్ చేయాలి? అపవాదితో మనము ఫైట్ చేయాలి. అది చెప్తున్నాడు కింద భాగాల్లో. మనం చదువుదాం 11వ వచనం. మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మల సమూహములతోనూ ఏం చేయాలి? పోరాడాలి. అంటే ఇప్పుడు క్రైస్తవులుగా మనకి ఏముంది? యుద్ధం ఉంది. అందుకనే పౌలు గారు కూడా క్రైస్తవులను ఏమని పోల్చాడు? సైనికులను పోల్చారు. ఎవడైనా యుద్ధమునకు పోయినప్పుడు సైనికుడు ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడు.
అలాగే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు మరొక దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు మీలో భయం గలవాడే కానీ ఆ గుండు జడి గలవాడే కానీ ఒకవేళ ఉంటే యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళిపోండి, లేకపోతే వీళ్ళు అనేకుల్ని యుద్ధం నుంచి ఏం చేస్తారు, వెనక్కి తీసుకొచ్చేస్తారు. కనుక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, సైనికుడిగా ఉండాలి, వీర సైనికుడిగా ఉండాలని వాక్యం మనకి సెలవుస్తుంది. అంటే ఇప్పుడు క్రైస్తవులుగా మనందరికీ ఏముందంటే ప్రియులారా, యుద్ధము ఉన్నది. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం లోకంతో ఫైట్ చేయాలి. కారణం ఏంటి, ఈ లోకం ఎవరిది, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అన్నాడు లోకాసు వార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 12:31 చూద్దాం, చూడండి. ఈ అంధకార లోకానికి పాలకుడు, పరిపాలకుడు, కింగు, రాజు ఎవరయ్యనంటే అపవాది. ఇప్పుడు యోహాను సువార్త 13:31 చదువుదాం. యోహాను సువార్త 13:31 చదువుదాం. వారు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడు ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల అని చెబుతూ అంటున్నాడు. ఇదిగో ఇప్పుడు ఈ లోకాధికారి ఏం చేస్తున్నాడంట, వస్తున్నాడు. వచ్చి ఏం చేస్తాడంటే ఈ లోకాధికారము, ఈ లోక పరిపాలన ఎవరిలో ఉందని అని అంటే ఏమండి, ఈ లోకాధికారం ఎవరి చేతిలో ఉందంటున్నాడు, సాతాను చేతిలో ఉందన్నాడు. ఒకసారి చూద్దాం, చూడండి. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడును. అంటే ఈ లోకాధికారి ఎవరన్నమాట, అపవాది. ఈ లోకాధికారి ఎవరన్నమాట, దుష్టుడు. కనుక వాడితో దుష్టుడు ఎందుకయ్యాడు, వాడు దేవునితోనే ఫైట్ చేశాడు. వాడు అంటే పరలోకాన్ని అనుభవించాలనుకున్నాడు, పరలోకాన్ని ఆక్రమించాలనుకున్నాడు. అక్కడి నుంచి పడద్రోయబడ్డాడు, అక్కడి నుంచి మానవాళ్ళందరినీ పట్టి పీడిస్తున్నాడు. అలా పట్టినటువంటి వారందరూ కూడా ఎదురుదాడి చేసి వాడిని కాళ్ళ క్రింద చితక త్రొక్కి చావగొట్టి చెవులు మూసేశారు. దేవుని సేవకులు అనబడినటువంటి వాళ్ళందరూ కూడా. ఇప్పుడు వంతు నీ దాకా నా దాకా వచ్చింది. ఇప్పుడు నువ్వు నేను ఏం చేయాలి, అదనమాట, చితక త్రొక్కేటువంటి పనిలో ఉండాలి. ఒకసారి 1 తిమోతి పత్రిక 4:1 చూద్దాం. అంటే వీడు ఎలా ఫైట్ చేస్తాడు అనుకుంటున్నాడు, వీడు ఊసరవెల్లట. ఊసరవెల్లి గురించి తెలుసా మోసేబాబు, రంగులు మార్చుకుంటుంది ఊసరవెల్లి. అంటే సమయాలను బట్టి ఆకారాలను మార్చుకుంటుంది. మీకు పూర్వకాలాలు, మీకు ఇప్పుడంటే లేదు కానీ ఆ బెనిఫిట్ పూర్వకాలం మాకు చిత్రాలు వేసి చూపిస్తూ ఉండేటువంటి వారు. దెయ్యం వస్తుంటే ఆకారాలు మార్చుకుంటే అప్పుడే తెల్లసీర కట్టుకుని అప్పుడే మరలా దెయ్యంలో మారిపోతూ ఉండేటువంటిది. అంటే అదొక ఆకారం. అలాగే ఇక్కడ కూడా ఈ దుష్టుడు సాతానుగాడు కూడా ఏం చేస్తాడనంటే వాడు అనేక రకాలుగా మనుషుల్ని ప్రేరేపించి పాపంలో పాడేయడానికి వాడు సిద్ధపడతాడనమాట. ఇప్పుడు ఎక్కడైతే దేవుని సేవ గొప్పగా ఘనంగా జరుగుతుందో అక్కడ వాడు ప్రత్యక్షమైపోయి ఆ ఆకారాన్ని ధరిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి అవ్వమ్మ దగ్గరికి ఎలా వెళ్ళాడు మోషే బాబు, పాము ఆకారంలోనికి వెళ్ళాడు. ఇప్పుడు బోధ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వాడు ఒక ఆకారాన్ని ధరించుకుని వస్తాడట. ఏ ఆకారాన్ని, 1 తిమోతి పత్రిక 4:1 చదువుదాం. 1 తిమోతి పత్రిక 4:1 చదువుదాం. ఏమని రాయబడింది అక్కడ, 1 తిమోతి పత్రిక 4:1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన, అంటే అబద్ధికులు వేషాన్ని వేయించాడు ఎవడు, వాడు దుష్టుడు. అయితే కడవరి దినములో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ ఏం చేస్తున్నాడు, తేటగా చెప్తున్నాడు అనమాట. అంటే కొంతమంది వాడికి అమ్ముడిపోతారు. ఈరోజు చూడండి, రాజకీయవేత్తలు ఎలాగ ఒక పార్టీలోంచి మరొక పార్టీలోనికి ఎలాగైతే అమ్ముడైపోతున్నారో, ఇప్పుడు అరకొరగా బైబిల్ తెలిసినటువంటి సదరు మనం అనకూడదని సాటి సేవకులు కొంతమంది ఏంటంటే వారికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందిని బట్టి ఏమండి డబ్బుకి కూడా లోబడేటువంటి వారు ఉన్నారు. మొన్న ఒక ఆయన సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడని వెళ్ళిపోతూ హైందవ సోదరుల దగ్గరికి వెళ్ళి వారి నమ్మకాలు గొప్పవని ఆయన ప్రదర్శించాడు. అక్కడికి వెళ్ళి అంటే క్రైస్తవ్యం మీరు బైబిల్ ప్రశ్నించారు కదా, అవి మాకు బాగా నచ్చినాయండి, ఇది బైబిల్ నేను పాటించలేకపోతున్నాను, మీ పద్ధతే నాకు బాగుందని ఆయన దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ సంఘాన్ని వదిలేసి ఆయనతో వెళ్ళి ఆయనతో ఉన్నాడు. ఆయన ఊరికి వెళ్ళాడు ఆయన దగ్గరికి. మనకు పైకి ఏం కనిపిస్తుంది అని అంటే మనకి అతను ఏదో దేవుని మీద ఆసక్తితో వెళ్ళాడని మనకు కనపడుతుందేమో కానీ, అక్కకొడి దేవునికి మీద ఆసక్తితో వెళ్ళాడేమో అని కనపడుతుందేమో కానీ దీని వెనకాల ఏముంటుందో తెలుసా,
ధనం 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 ధనాపేక్ష. ధనాపేక్ష ఉంటుంది అనమాట. ఈ ధనాపేక్ష కూడా వీరికి ఎలా వచ్చింది? ఈ అపవాది, ఈ దుష్టుడు ఏం చేస్తాడంటే అలా ప్రేరేపిస్తూ ఉంటాడు వారిని. కొంతమందిని ధనానికి పురుకొలుపుతూ ఉంటాడు, కొంతమంది పేరునికి పురుకొలుపుతుంటాడు, కొంతమంది పదవులకి పురుకొలుపుతుంటాడు. అందుకనే నేత్రాశ, శరీరాశ, జీవపటమము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోకంతో ఆకర్షించాడు దుష్టుడు. వాడు రంగుల వలయాన్ని వేశాడు మనకి. ఆ రంగుల వలయంలో మనం చిక్కుపోకూడదని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక మనం ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. నువ్వు కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 37వ వచనం తీయమ్మ. ఆ ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. అవి సూచనలు చేయనట్టి దయ్యములు ఆత్మలే. ఏటవా సూచనలు చేస్తాయి. మనిషి ఎక్కడ బలహీనంగా ఉన్నాడో, ఎక్కడ దాకేందుకు, ప్రభువైన యేసుక్రీస్తుల వారితో ఉన్నటువంటి ఇస్కరియోతు యోధా అనే దయ్యం పట్టుకుందంటే ఈరోజు మనం పెద్ద లెక్క. పేతురు గారిని దయ్యం పట్టుకుని సాతానన వెనకకు పొమ్ము, పేతురు గారిని కూడా పట్టుకుంది కదా. ప్రభువా నేను మరణిస్తానంటే ఎవరో వద్దు ప్రభు, ఆ మరణం నీకు దూరం అవును కాకంటే అప్పుడు పేతురు గారిని ఏమన్నాడు పౌలు? సాతాన నీవు నాకు వెనకకే వెళ్ళు, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అన్నాడు. అంటే యేసుక్రీస్తుల వారితో ఉన్న వారితోనే వాడు దూరి వాళ్ళని ఇబ్బంది పెట్టండి. మనమెంత వాడికి? ఆఫ్టర్ ఆల్ యేసుక్రీస్తుల వారిని అన్నాడు రాళ్ళను రొట్టెలు చేసుకుని తిను అని, నా కాళ్ళకు మ్రొక్కు అని, దేవాలయం కిందకు దూకేయని. మరి ఈరోజు నిన్ను నన్ను ప్రేరేపించడా? ఇంట్లో డబ్బులు ఉన్న అట్టుకుని పో అని ప్రేరేపించింది ఎవడాన్ని? బంగారం పట్టుకుని పో అని ప్రేరేపించింది ఎవడాన్ని? నీ బిడ్డలనిద్దరిని వాళ్ళని ఇబ్బంది పెట్టించి అని చెప్పింది ఎవరు? ఇలాగా అనేక రకాలుగా ఇవి ఏంటంట ఇక్కడ చెప్పేసరికి చూడండి, అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. కనుక మనల్ని ప్రేరేపిస్తుంది దేవుడు ప్రేరేపిస్తున్నాడా, దెయ్యం ప్రేరేపిస్తుందా? కనుక దెయ్యం ప్రేరేపించింది అనుకోండి, మనలో ఉన్నటువంటి బలహీనతలను వాడు ఏం చేస్తాడు? క్యాష్ చేసుకుని మనల్ని పడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. అందుకనే ఈ సర్వాంగ కవచాలు ధరించినటువంటి మనమందరమును కూడా ఏం చేయాలని అంటే జాగ్రత్తగా ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయం అని చెప్పాను. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 106:37. రైట్. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా ఇచ్చిరి. ఎవరికి ఇవ్వాలి? వాస్తవానికి దేవునికి బలిగా ఇవ్వాలి కదా. ఇశ్రాయేలు ఎవరికి బలిగా ఇచ్చారట? దయ్యాలకి బలిగా ఇచ్చారు. కనుక దయ్యాలకు వారు ఎలా బలి ఇవ్వగలిగారంటే దేవుని ఉద్దేశాలు వారికి తెలియలేదు. ఈరోజు కూడా చాలామంది సండే స్కూల్ పంపించండి అంటే సండే స్కూల్ పంపించలేనటువంటి తల్లులు కూడా ఎక్కడ పంపిస్తున్నారో, తండ్రులు కూడా దయ్యాలకి బలిగా అర్పించడానికి పంపించుకున్నారు. వారిని ఇంకా మనం ఏమనలేము. కనుక మనం ఏం చేయాలంటే వాడిని ఎదిరించడానికి మనము ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. కనుక ఇప్పుడు మనం వాడిని ఎదిరించే పనిలో ఉండాలి. ఎదిరించలేదనుకోండి వాడు మనం అటాక్ చేస్తాడు, వాడు మనం లోబరుచుకుంటాడు. ఒకసారి 13వ అధ్యాయం రోమపత్రిక 14వ వచనం చదువుదాం చూడండి. రోమపత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. మెట్టకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై. మనం ఏటట మెట్టకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారమే. ఆయన ఎలాగైతే దేవుణ్ణి క్రీస్తు వారు ధరించుకున్నాడో ఆత్మని, ఇప్పుడు మనం ఆత్మ ద్వారా క్రీస్తుని ధరించుకున్నటువంటి మనము కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఆత్మను ధరించుకున్నటువంటి మనము అనగా మెట్టకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారే. ఇప్పుడు ధరించుకున్నాం కదా క్రీస్తుని, వాడు మన మీద బాణాలు వేస్తూ ఉంటుంటాడు. ఆశ అనేటువంటి బాణం. ఓకే మోషబాబు, ఆశ అనేటువంటి బాణం వేస్తాడు అనుకో, మంచిదే. కానీ ఆశ అనేటువంటి బాణం వేయడు. ఏ బాణం వేస్తాడు? దురాశ అనేటువంటి బాణం వేస్తాడు. ఓకే, మనందరికి పేరు కావాలి కాదు, నాకే ఘనత రావాలనేటువంటి బాణాన్ని వేస్తాడు. నేనే గొప్ప అనేటువంటి బాణాన్ని వేస్తాడు. ఆ బాణాలన్నింటినీ ఏం చేయాలి? మెట్టకు క్రీస్తుని ధరించుకున్నాం కనుక మనలోనికి ఆ బాణం రాగానే వెంటనే చల్లారి చేసేయాలి. దాన్ని రెచ్చగొట్టకూడదు, దాన్ని నీళ్ళు వేసి చల్లారి చేయలేని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక వాడు ఏ క్షణాన్నైనా అటాక్ చేస్తాడు మనల్ని. ఏ క్షణాన్నైనా ఏం చేస్తాడు? అటాక్ చేస్తాడు. ఎప్పుడైనా అటాక్ చేస్తాడు. కనుక మనం ఎలా ఉండాలి?
యుద్ధానికి సైనికుడు ఏం చేయాలి? సెల్లట్టుకుని పడుకుని ఉంటాడా? యుద్ధానికి సైనికుడు పహారా కాస్తున్నారు కదా మన వాళ్ళు. అక్కడ ఎటేమ్మా మన వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ పహారా కాస్తున్నారు కదా. ఏం కాస్తున్నారు? సైనికులు బోర్డర్లో వర్క్ చేస్తున్నారు. ఏమండి నీళ్ళు పని చేస్తున్నారు వాళ్ళు. ఏమండి ఇంకా ఎక్కడ బోల్డ్ అని దిక్కులు ఏం చేస్తున్నారు? వాళ్ళు పని చేస్తున్నారు కనుక ఇప్పుడు పని చేసేవారు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉంటారు. వాళ్ళు ఇంకా ఎలా ఉంటారు? సైనికులు సిద్ధంగా ఉంటారు. కనుక ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. సైనికులు సిద్ధంగా లేకపోతే ఏమైపోతుందో తెలుసా? వాడు ఏ క్షణాన్ని అటాక్ చేశాడంటే ఆ అటాక్లో మనము మరణం అయిపోతాం. కనుక మనం మరణం అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? జాగ్రత్తగా మనము ఉండాలి, చూసుకోవాలి. అలాగే ఇప్పుడు యోబు గారి దగ్గరికి ఒక్కసారి వచ్చాడు పోడు. ఎవరో సాతానుడు దుష్టుడు ఒక్కసారి వచ్చాడు పోయి ఏం చేశాడనంటే తనకున్నటువంటి యావదాస్తిని అంతా కూడా ఏం చేసేసాడు? పోగొట్టేశాడు, పాడు చేసేసాడు. ఏ క్షణానైనా అటాక్ జరుగుతుంది కనుక మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండి మనము ఉంటూ ఉండాలి. అందుకనే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మరింగుదనని ఏం చేస్తున్నాడో వెతుకుతూ తిరుగుతున్నాడు కనుక మనం ఈ సమయంలో ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణానైనా మన మీదకి ఏం రావచ్చు? అటాక్ రావచ్చు. ఒకానొక సమయంలో దావీదు గారు యుద్ధానికి వెళ్ళినటువంటి వసంతకాల సమయంలో ఆయన మేడ మీద తిరుగుతున్నాడు. చూడరాని దృశ్యాన్ని చూశాడు, పాపము చేశాడు. అంటే అటాక్ చేస్తాడు వాడు. మన బలహీనతల్ని క్యాచ్ చేసుకుంటాడు కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాడిని ఎదిరించడానికి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. లేకపోతే వాడు మన బలహీనతల్ని క్యాచ్ చేసి మనల్ని ఏం చేస్తాడు? వాడు దెబ్బ కొట్టడానికి సిద్ధపడతాడు. కనుక మనం ఎలా ఉండాలంటే మనము ప్రార్థనని ఆయుధంగా చేసుకుని ఏం చేయాలి? ఇప్పుడు మనము సేవ చేసేటువంటి వారిగా ఉండాలి. దీనికి సంబంధించి ఒక మంచి మాట అంటున్నాడు. మనం అక్కడికి వెళ్దాం చూడండి ఒకసారి. ఒక మంచి మాటను మనం చూద్దాం ఈ సమయంలో. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము. ఒకసారి మనము ఈ మాటలు మనం చూస్తే మనందరం ఎలా ఉండాలో వాక్యం ద్వారాగా దేవుడు మనకి అందిస్తున్నటువంటి ఆ మంచి మాటలను చూద్దాం మనం ఒకసారి. చివరిగా మనం ఆ మాటలు చూద్దాం. చూడండి ఇక్కడ ఏమని రాయబడిందో ఒకసారి. కీర్తన గ్రంథము 66వ అధ్యాయము. ఏనా సరే, ఇప్పుడు వాడిని ఎదిరించాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇన్నింటిని ధరించుకున్నాం కదా, ఇన్నింటిని ధరించుకుంటే ఇవి సరిపోదు. వీటితో పాటు ఇంకా వీటిని ధరించుకోవాలి. మనము ప్రార్థనను కూడా మనం చేయగలిగితేనే వాడి మీద మనము విజయాన్ని సాధించగలము. కనుక ఇప్పుడు మనం ప్రార్థన చేయడానికి ఏం చేయాలి? మెలకువగా ఉండాలి. అందుకని మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ఏం చేయమన్నాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. లేకపోతే శోధకుడు మన దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు? మనల్ని శోధిస్తూ ఉంటుంటాడు. కనుక వాడి శోధనకి మనం ఎక్కడ లొంగిపోకుండా మనం చాలా జాగ్రత్త వహించకపోతే ప్రమాదంలో పడిపోతాం. కనుక ఏ సమయాన్నైనా మన మీద వాడు ఏం చేస్తాడో? అటాక్ చేస్తాడు. కనుక మనం ఎలా ఉండాలైనా జాగ్రత్తగా ఉండాలని వాక్యం మనకి సెలవిస్తాడు. కనుక ఎవరు లేని టైంలో వచ్చాడు ఆదమ్మ వాళ్ళ దగ్గరికి. అటాక్ ఎలా చేశాడు? తన భర్త లేడు, తన భార్య ఒక్కరితే ఉంది. తన దగ్గరికి వెళ్ళాడు, అటాక్ చేశాడు. అంతకుముందు భార్య లేదు, భర్త దగ్గరికి వెళ్ళాడు అటాక్ చేయడానికి. భర్త రానవ్వలేదు, అప్పుడు భార్య దగ్గరికి వెళ్ళాడు. అలాగే పిల్లల దగ్గరికి వస్తాడు, తల్లిదండ్రుల దగ్గరికి వస్తాడు. ఇన్ని రకాలుగా వాడు మన మీదకి వచ్చి మరి ప్రయోగం చేసే అవకాశం ఉంది. కనుక మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనం జాగ్రత్తలు వహించాలంటే నిరంతరము దేనిని కలిగి ఉండాలని అంటే ప్రార్థనను మనం కలిగి ఉండాలని వాక్యం మనకు సెలవిస్తుంది. ఒకసారి 18వ వచనం చదువు. ఇదే 6వ అధ్యాయము 18వ వచనం చదువు. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండండి. ఏం చేయాలట మోషే బాబు? మెలకువగా ఉండండి. మరియు నేను దేని నిమిత్తము ఏమంటే మనం ప్రార్థన చేయడానికి ఎలా ఉండాలట మోషే బాబు? మెలకువగా ఉండాలి. మెలకువ లేకపోతే ఏముంది? మనం మొత్తులుగా ఉన్నామనుకో వెనక నుంచి శత్రువు. ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనం మెలుగు లేకుండా పడుకుని అలాగేలాగా ఉన్నామనుకో యుద్ధంలోంచి మెడ పెట్టుకుని అవతల బయటికి గెంటేస్తారు. వాళ్ళు ఉండనివారు అలాంటి వారిని. ఇక్కడ దేవుని సేవలో దేవుని సన్నిధిలో కూడా మనం కూడా ఎలా ఉండాలంటే పరిచర్య జరుగుతున్నంతసేపు మెలకువగా ఉండాలి. పరిచర్య అయిపోయిందనుకో మన ఇష్టం. యుద్ధంలో వారికి డ్యూటీలు ఉంటాయి. డ్యూటీ అయిపోయిన తర్వాత డ్యూటీ దిగిన తర్వాత వాడు సెల్ ఎట్టుకుంటాడో లేకపోతే ఇంటికి వెళ్తాడో లేకపోతే మేడ మీద తాళెట్టు వాడి ఇష్టం ఏదైనా చేసుకొచ్చేవాడు.
డ్యూటీలో ఉన్నంతసేపు చాలా కేర్గా ఉండాలి. అవతల వాడు ఫోకస్ పెడుతూ ఉంటుంటాడు, మన అని నిత్యము చూస్తూ ఉంటుంటాడు శత్రువు ఎప్పుడు దెబ్బ కొడదామని. కనుక వాడిని దెబ్బ కొట్టకుండా ఉండాలంటే నువ్వు మోకాళ్ళ మీద పడాల్సిందే. సమస్త విధములైనటువంటి ప్రార్థనతో ఏం చేస్తూ ఉండాలి, మనం నిరంతరము జరిగిస్తూనే ఉండాలని ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తుంది. కనుక మనం అటు రీతిగా ఉండేటువంటి ప్రయత్నాలు చేద్దాం. కనుక మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన పరులుగా ఉండాలని మనకి వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రార్థన మనలో ఉండాలంటే మనకి ఎలా వస్తుందో ప్రార్థన, కొన్ని మాటలు మనం చూద్దాం. ఒకసారి మనం దీనికి సంబంధించి ఒక్కసారి మనం 66వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. కనుక మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయడానికి ఏం చేయాలి, మనము సిద్ధంగా ఉండాలి. కనుక ప్రార్థన యందు మనం ఏం చేయాలి, పట్టుదల కలిగి ఉండాలి. కనుక మనకు ప్రార్థన చేయడాలి మనం ఎలా ఉండాలి, చేతల్లి పట్టుదల కలిగి ఉండాలి. ఏమండి, ఎడతెగక మనం ప్రార్థన చేయాలని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక మనం ఇన్ని రకాలుగా సిద్ధపడుతున్నప్పుడు దుష్టుడు మనల్ని చేరుకునే అవకాశం అయితే ఉండదు. కనుక మనం యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైనికుడు ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి. అన్నింటినీ ధరించుకున్నాం కదా, ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని కూడా మనము ధరించుకోవాలి. ఎలాంటి ఆయుధాలతో మనం ధరించుకున్నప్పుడు అవతల వాడు ఎన్ని బాణాలు వేసినా మనం ఇట్టి ఏం చేయగలము, ఆరిపేయగలము. కనుక మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము ఈ వచనాల్లో ఈ సందర్భాలన్నీ మనకు కనపడతాయి. ఓకేనా, మనం ఎలాగ అపవాదిని ఏం చేయాలంటే వాడిని ఎదిరించాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక ఇదే భాగంలో మనం ఎపిసి పత్రికలోనే చివరి భాగాన్ని మనం వాక్యాన్ని చదివేసి మనం ముగించేసుకుందాం. 20వ వచనం చదువుదాం. వెరీ గుడ్. మరియు నేను దేని నిమిత్తం రాయబారిన సంఖ్యలో ఉన్నాను, ఆ సువార్త మర్మను మీకు ధైర్యముగా తెలియజేస్తున్నాను. ఇంకా చివరిగా ఇక్కడ ఒక ఆయన గురించి ప్రస్తావిస్తున్నాడు. ఆయన ఎవరంటే తుకీకు అనేటువంటి ఒక ఆయన ప్రస్తావన జరుగుతుంది. ఈయన ఎవరంటే పౌలు గారితో పాటు మరి మంచి పరిచారకుడుగా, ఒక మంచి సేవకుడుగా, జతపనువాడిగా మరి అనేకులు పౌలు గారితో చాలామంది పరిచర్య చేసేటువంటి వారు ఉన్నారు. కనుక ఎలాంటి సమయంలో మరి ఎలాంటి సందర్భాన్ని బట్టి మనకి వాక్యం ఏమని సెలవిస్తుంది అని అంటే మనకి మనం పౌలు గారుతో జత పనివారిగా ఉన్నటువంటి ఆ తుకీకు మరి ఎక్కడ వాడనంటే అతను ఒక నమ్మకమైనటువంటి వాడని పౌలు గారు ఆయన గురించి మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. 21వ వచనం, మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకీకు నా సంగతులన్నీ మీకు తెలియజేయను. ఇతను ఎవరట, నమ్మకమైనటువంటి వాడు. కనుక ఒక సేవకుడి దగ్గర మనం ఎలా ఉండాలంటే నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. ఏమండి, నమ్మకమైనటువంటి వాడు మంచి సేవకుడుగా ఉన్నాడు. ఈయన ఎక్కడ ఉన్నాడని అంటే ఇదిగో ఈ సంఘంలోనికి నేను అతను మీ దగ్గరికి పంపుతున్నాను అంటున్నాడు. మీరు మా సమాచారం అంతా తెలుసుకొనుటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతన్ని మీ యొద్దకు పంపితిని. అంటే పౌలు గారి యొక్క సమాచారాన్ని అంతటిని తెలియజేయడానికి మరి పౌలు గారు ఎవరిని పంపాడంటే తుకీకిని పంపాడు. పౌలు గారి దగ్గర ఉన్నవారు అందరూ కూడా దేవుని కొరకు బ్రతికేవారు, క్రీస్తు కొరకు జీవించేవారు, సంఘం కొరకు నిలబడేటువంటి వారు. అలాంటి వారిని అందరినీ మరి పౌలు గారు పిలుచుకుని తన సేవ కొరకు, తన మహిమ కొరకు నిలబెట్టుకున్నట్లుగా మనకి ఇక్కడ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఓకేనా, ఇంకా చివరి భాగాలు మనం చూసినప్పుడు ఇంకేముందిగా, ఇంకా ఆశీర్వచనాలు, శుభాలని మరి పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. కనుక ఇతను ఎవరు అని అంటే ఒక నమ్మకమైనటువంటి మంచి పనివారిగా, జత పనివాడిగా మనకి ఇక్కడ కనబడుతున్నారు. కనుక ఇక్కడ ఈ భాగాలను బట్టి మరి 6వ అధ్యాయంలో ధారాళంగా మనందరితో మాట్లాడి మనల్ని దీవించిన పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి చివరిగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామనికే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము దేవా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను యెషయా గ్రంథం ఎపిసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం ద్వారా మీరు మాకు అనుగ్రహించి చక్కటి బోధన చేసి ప్రభావ మమ్మల్ని మీలో ముందుకు నడిపించినందుకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతవరకు విన్నటువంటి వాక్యం మా వెనుకడిలో నూరంతలుగా నీరు కట్టి ఫలింపజేయండి దేవ. మరి మాటలు వినబోతున్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి దేవ, మరి సమయంలో మరి ఎంతవరకు మీ పరిచయను మీరు మాకు అనుగ్రహించి తండ్రి మమ్మల్ని మీ చిత్తానుసారంగా నడిపించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను మరి యొక్క సమయంలో మీ యొక్క శిక్షలోను బోధలోను పెరిగినటువంటి నీ బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకున్నాం ప్రభావ. ప్రతి ఒక్కరూ తండ్రి మీ చిత్తానికి భయపడి లోబడి తెలుసుకుని తండ్రి మిమ్మల్ని ఏ రీతిగా మహింపరచాలో, మిమ్మల్ని ఏ రీతిగా సేవించాలో అట్టి చక్కటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని, భాగ్యాన్ని నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని
తండ్రి మరి ఇంతవరకు జరిగినటువంటి ఈ యొక్క పరిచయను దీవించి ఆశీర్వదించమని ఈ రాత్రి కాల సమయంలో నాయన మమ్మల్ని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలైనా